హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్న్ఫ్లోర్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు మొక్కజొన్న గింజలను తీసుకుందాం. వీటిని బాగా కడుక్కోవాలి 2-3 సార్లు శుభ్రంగా. చూడండి ఫ్రెండ్స్, 3 సార్లు కడిగిన తర్వాత వీటిలో నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం నానబెట్టుకున్న వాటిని ఇదిగో ఇలా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ చేసుకోవాలి. మొక్కజొన్న పొద్దులంటే ఇష్టం లేని వారు ఎవరుంటారండి? ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టింది ఎలా ఉందో. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేనైతే 3 సార్లు కొంచెంగా మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్వీట్ కార్న్ కంకులనే తీసుకున్నా. మీరు మామూలు కంకులను కూడా తీసుకోవచ్చు. ఈ కంకులు తినడం వల్ల కూడా మనకు ఉపయోగం ఉన్నది. జుట్టు రాలడం తగ్గుతుంది, గట్టిగా అవుతుంది జుట్టు, వెంట్రుకలు గట్టిగా పడతాయి. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకునే మిశ్రమాన్ని ఒకసారి మొత్తం కలుపుకొని దీన్ని ఒక 2 గంటల పాటు ఉంచుకోవాలి మూత పెట్టి. మూత పెట్టి 2 గంటల పాటు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 2 గంటల తర్వాత ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసుకుందాం. వాటర్ మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్పూన్తో మంచిగా పలుచగా అనుకుందాం.
స్పూన్తో అనుకోండి, వేడెలుపు మొత్తం మంచిగా. దీన్ని ఇప్పుడు ఒక 2-3 గంటలు ఎండలో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 2 రోజులు ఆరబెట్టిన తర్వాత ఇలాగైతే అయింది. ఇది ఇప్పుడు ఇట్లా చుంచితే ఇట్లా చునిగేటట్టు అయినాక దీన్ని అయింది అంటే ఇది ఇప్పుడు మంచిగానే ఆరిందన్నమాట. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. నేనైతే ఇంట్లోనే ఆరబెట్టుకున్నా, ఎండలో పెట్టలేదు. అవసరమైతే మీరు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ చేసిన తర్వాత ఇలా వచ్చింది పిండి. చూడండి, ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పోసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి కార్న్ఫ్లోర్ పౌడర్ రెడీ. ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీ సమయంలో ప్రతి ఒక్కరూ ఇలాగే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ మరి.